అదే సర్వే అనేది ఎక్కడ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది అనేది బేస్ చేసుకుని ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా అదే కదా తీసుకునే వాళ్ళకి కావాల్సింది ఏదైనా ఒక ఎమ్మెల్యే ఎవరైనా సరే నేను ఎక్కడ వీక్గా ఉన్నాను అనేది తెలుసుకోవడమే మెయిన్ ఇంటెన్షన్. అలాంటప్పుడు ఇప్పుడు రైతులకు పథకాలు ఏదో రైతు భరోసా అందట్లేదు అనుకుందాం, దాని మీద ఇప్పుడు రైతులు పర్లేదు ఇస్తారులే అని కాన్ఫిడెన్స్తో ఉన్నారా, లేదు అంటే మహిళలకు ఏదో ఉచిత బస్సు ఇస్తా ఉన్నారు, ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు కాబట్టి ఆ విషయంలో ఎక్కువ మాట్లాడుతున్నారు. పథకాల గురించి బాగా నెగిటివిటీ ఉంది సార్. అంటే ఎందుకంటే టైం 1 year గడిచిపోయింది, ఇంకా ఇది ఇస్తారు అంటున్నారు, రేపు జూన్ అంటున్నారు, జూలై అంటున్నారు, అట్లా పెరుగుతుంది. ఎలా వినిపిస్తుంది వాయిస్? అదే వాయిస్ ఏంటంటే ఆబ్వియస్లీ మిక్స్డ్ ఒపీనియన్ సార్. మామూలుగా అవైలబిలిటీ, ఎమ్మెల్యే పనితీరు ఇక్కడ నెగిటివిటీ ఉంది. పథకాలకు వచ్చేసరికి డిలే కూడా. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్ సంబంధించినవి కానీ ఇప్పుడు ఒక్కొక్క పథకం మీద నెగిటివిటీ ఒక రకంగా ఉంటుంది సార్. బస్ ఫ్రీ బస్ అనుకోండి, ఫ్రీ బస్ కోసం జనాలు ఏం వెయిట్ చేయట్లేదు. బట్ పథకాలు ఇచ్చేటువంటి మామూలుగా మనకు అకౌంట్లో పడే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి కానీ డిఎస్సి సంబంధించిన ఉద్యోగస్తులు కానీ ఈ డైరెక్ట్ ఇంపాక్ట్స్ అనమాట. వీటి మీద నెగిటివిటీ బాగుంది. ఇప్పుడు ర్యాండమ్గా ఆన్సర్లు చెప్తూ ఉంటారు వాళ్ళు. మీరు వీళ్ళు అడిగారు అనుకోండి, ఎంఐ ఎలా ఉంది 1 year నుంచి ఒక కామన్ క్వశ్చన్ అడిగితే వాళ్ళు ర్యాండమ్గా 1 by 1 చెప్తూ ఉంటారు. అప్పుడు ఏది ఎక్కువ చెప్తున్నారు అనేది ఈ పథకాల్లో అమౌంట్ అందట్లేదనో లేకపోతే ఉన్నాయి కదా, ఏది ఎక్కువ అడ్రస్ చేస్తున్నారు? ఎక్కువ అదే మీరు చెప్పినట్టు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పథకాల మీద ఎక్కువ నెగిటివిటీ ఉంది. హెల్త్ సెక్టర్ ఉంది ఒకటి. ఓకే ఓకే. ఇంకోటి కేటగిరైజ్ చేయనప్పుడు ఇప్పుడు మీరు శాంపిల్ చేయడానికి వెళ్తున్నారు, నా దగ్గరికి వచ్చారు. దీంట్లో మన ఏపీ పాలిటిక్స్లో చూస్తే ప్రతి పార్టీకి ఒక హార్డ్ కోర్ ఓట్ బ్యాంకింగ్ అనేది ఉంది. ఆ 30% 40% అనేది పక్కన పెడితే ఇంకా వాళ్ళు ఆ పార్టీకి తప్ప మీరు ఏం చేసినా ఏం చేయకపోయినా బయటకు వెళ్ళరు. ఈ హార్డ్ కోర్ ఓటింగ్ని పక్కన పెడితే మిగతా ఒక 10-20% ఏదైతే న్యూట్రల్ ఓటింగో లేకపోతే ఉంటారో వాళ్ళ ఒపీనియన్స్ ఎలా కనిపిస్తున్నాయి మీకు? అంటే ఎవరికి ఓటేసా ఇప్పుడు క్వశ్చన్ మనం 35 క్వశ్చన్లు మీరు ఆన్సర్ చేశారు అనుకోండి, 35 క్వశ్చన్లు ఆన్సర్ చేసిన తర్వాత మీ ప్రొఫైలింగ్ చేస్తాం. ప్రొఫైలింగ్ అంటే ఇప్పుడు రాజు గారి ప్రొఫైలింగ్ అర్థమైపోతుంది. ఎందుకంటే మన దగ్గర హ్యూజ్ డేటా ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎవరికి అసలు దాంట్లో ఎవరికి ఓటేస్తారనే సంబంధం క్వశ్చన్ లేకపోయినా కానీ వీ కెన్ ప్రిడిక్ట్ ఎవరికి ఈ క్వశ్చన్ బట్టి ఆన్సర్ బట్టి ప్రిడిక్ట్ ఉంటుంది అనమాట. సో వీళ్ళు న్యూట్రల్ ఓట్ బ్యాంకింగ్గా కాదన్న దాన్ని బట్టి కూడా ఈ సెక్షన్ డివైడ్ చేస్తుంది. అంటే ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ దీస్ ఆర్ న్యూట్రల్ పీపుల్. ఇప్పుడు వీళ్ళది ఎక్కువ పరిగణలోకి తీసుకుంటాం. ఈ న్యూట్రల్ పీపులే మోస్ట్లీ వ్యతిరేకత కదా, నెగిటివిటీ ఎక్కువ ఉంది. న్యూట్రల్ ఎక్కువ. ఈ న్యూట్రల్లో కూడా మీకు ఎలా ఉంటుందంటే కొంతమందికి చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం ఉండొచ్చు, అతను న్యూట్రల్ పార్టీకి వర్క్ చేయడు. 100%. అలానే కొంతమందికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేకపోతే జగన్ అంటే కొంచెం ఒక చిన్న ఒక ఎడ్జ్ ఉంటుంది. వీళ్ళు ఎడ్జినంత మాత్రం నా పార్టీకి వేసేస్తారని కాదు, అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి గేమ్ చేంజర్స్ వీలే సార్ వాళ్లే కదా. వాళ్ళ దగ్గర నుంచి ఏ విషయంలో ఎక్కువ వ్యతిరేకత కనిపిస్తూ ఉంది? వాళ్ళ దగ్గర నుంచి ప్రధానంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇప్పుడు రెడ్ బుక్ ఉందనుకోండి, మీరు చెప్పినట్టు హార్డ్ కోర్ వాళ్ళకి రెడ్ బుక్ మీద బాగా కావాలి ఏదైతే ఉంటుంది. న్యూట్రల్ ఆడియన్స్ గ్రీన్ బుక్ కోరుకుంటారు. గ్రీన్ బుక్ అంటే మీరు ఏం ఆ నియోజకవర్గానికి పథకాలు వచ్చాయి, ఏం డెవలప్మెంట్ చేశారు, ఏం డిఎస్సి చదువుకునేవాడికి ఏం ఉద్యోగాలు వచ్చినాయి, కొత్తగా నియోజకవర్గంలో ఏ కంపెనీలు వచ్చి, తను రాయలసీమ బెల్ట్ లేకపోతే ఉత్తరాంధ్ర బెల్ట్ అనుకోండి, తనకి దీనికి సంబంధం లేదు. విజయవాడ డెవలప్ అవుద్దో లేకపోతే ఇక్కడ తన నియోజకవర్గంలో తన మండలంలో తనకి లాభం ఉందా, తన హాస్పిటల్కి వెళ్తాడు, ఇంతకుముందు మీద హాస్పిటల్ మెరుగుపడిందా, రోడ్డు ఊరవతల చెత్త బాగా దారుణంగా ఉంది, రోజువారీ ఎందుకంటే తను పాలిటిక్సే ప్రధానమైన విషయం కాదు తన న్యూట్రల్కి. రోజు చేసే దైనందిక జీవితంలో కార్యక్రమాల్లో తన స్కూల్ ఫీజులు తగ్గాయా, తనకి అందుబాటులో వచ్చాయా, తనకి ఖర్చులు తగ్గాయా, తన మెయిన్ టార్గెట్ ఇదే సార్. మున్సిపాలిటీ చెత్త తీసుకునే నీట్గా ఉంది, ఊరవతల డంప్ మారుతూ ఉంది, రోజు ఉంది అనుకోండి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రోజు ఉంది, ఇప్పుడు గవర్నమెంట్లో మారిపోయింది, అసలు ఏం లేదు, నీట్గా ఉంది అనుకోండి. అప్పుడు తను ఇంప్రెస్ అవుతాడు. పైన పథకాలని అబ్జర్వ్ చేస్తాడు, న్యూస్లో అబ్జర్వ్ చేసినట్టు. కానీ తన మెయిన్ ఇంటెన్షన్ తన జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చాయి, అది హాస్పిటల్ కావచ్చు, హెల్త్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, పిల్లల స్కూల్ ఫీజులు కావచ్చు, ధరలు కావచ్చు, ఇది ప్రధానం అనమాట. లేదా ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అయ్యో రండి రాజుగారు ఏంటి ఏం ప్రాబ్లం అని చెప్పి మంచి రెస్పెక్ట్ వస్తుంది పోలీస్ స్టేషన్స్ లో. ఇదే ఆలోచిస్తారు. దీని మీద రెస్పాన్స్ పబ్లిక్ ఏమనుకుంటున్నారు అంటే దీని మీద డిసాటిస్ఫై ఇదే చెప్పేది, దీని మీద డిసాటిస్ఫైటరీ ఉన్నాడు. ఎప్పటి నుంచి సర్వీస్ స్టార్ట్ చేశారు అంటే 1 year ని టార్గెట్ గా పెట్టుకున్నా, బ్యాక్ నుంచి 2.5 months స్టార్ట్ చేసి కరెక్ట్ 2.5 months. ఈ 2.5 months లో ఇప్పుడు మీరు చూసారు కదా, ఇప్పుడు కూడా మనం ఎట్లా చేస్తున్నారు అనేది. ఈ 2.5 months లో కొన్ని ఇప్పుడు రైతుల విషయం కొంతమంది ఇప్పుడు బాగా జరుగుతూ ఉంది, రైతులకి మద్దతు ధర దొరకట్లేదని. వీళ్ళు మీకు రైతు ఏ పార్టీ వాడైనా సరే కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఓపెన్ అయిపోతాడు. అతను టీడీపీ ఫేవర్గా ఉన్నా సరే అతనికి సరిగ్గా జరగట్లేదు అనుకోండి ఓపెన్ అయిపోతాడు. స్పెసిఫిక్గా రైతుల నుంచి ఏమన్నా అంటే కనిపిస్తూ ఉందా? ఇది చాలా హ్యూజ్ టాపిక్ సార్. ఎందుకంటే దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఏ ప్రాంతపు రైతు,
అదే ఏ ఓటరు మళ్ళీ చివరికి వచ్చేసరికి అదే ఉంటుంది. బట్ మీరు చెప్పింది యాక్సెప్టెడ్ కంపారిటివ్లు. ఈ ఇప్పుడు ఫర్ సపోజ్ పామ్ ఆయిల్ పండించే రైతులు అనుకోండి, పామ్ ఆయిల్ సంబంధించిన సెక్షన్ మాట్లాడు కంపారిటివ్ నాకు దాంట్లో కంటే ఇది బాగుంది, ఇది కంటే అదే బాగుంది అని ఓపెన్ అప్ అవుతూ ఉంటారు. మార్కెట్ వాళ్ళకి ఎప్పుడైతే అవైలబిలిటీ ఉంటుందో వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే సార్, ఇప్పుడు మీకు అందరికీ అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఇది, ఇప్పుడు టమోటా మీకు ఎప్పుడు కనపడుతూ ఉంటుంది కాబట్టి, అంటే ఇది వేరే వేరే అంటే పామ్ ఆయిల్ అంటే అర్థం కావచ్చు, టక్కంట పడిపోతుంది అనుకోండి, అందరూ వచ్చినప్పుడు అదే వేస్తారు. ఇప్పుడు ఆబ్వియస్గా రేటు పెరిగినప్పుడు ఆ రోజు వేస్తారు. కానీ ప్రొడక్షన్ వచ్చినప్పుడు మటుకు అందరు ప్రొడక్షన్ ఒకేసారి వస్తుంది. అది మీకు అందరికి తెలిసిన సబ్జెక్ట్. బట్ దానికి కావాల్సిన ట్రైనింగ్, డేటా, మీరు ఇది వేసుకోండి అన్న ఇన్ఫర్మేషన్ ప్రజలు ఉంటే బెటర్గా కోరుకుంటారు. ఇప్పుడు మీరు ఇది వేసుకోండి, ఎందుకంటే ఇది కాదని చెప్పి లోకల్గా ఇప్పుడు సచివాలయం కాన్సెప్ట్స్ అవైలబిలిటీ ఉన్నారు కాబట్టి, ప్లస్ వాళ్ళ దగ్గర డేటా ఉంది కాబట్టి ఈ డేటాను ప్రొవైడ్ చేసి ఈ రోజు మీరు ఇది వేస్తే ఇది మినిమం గ్యారంటీ మద్దతు ధరని. ఈ ట్రాన్సాక్షన్ జరగట్లేదు. ఈ ట్రాన్సాక్షన్ జరిగితే మీరు ఆ ఓటర్ బ్యాంక్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పినట్టు ఇదే రైతులనే అవుతుంది. హెల్త్లో ట్రాన్సాక్షన్ జరిగినా కానీ మీరు న్యూట్రల్ అన్నారు, కరుడు కట్టిన అతను కూడా తను బయట వెళ్తే 6 లక్షలు 7 లక్షలు పడుతుంది, నాకు ఈ హాస్పిటల్లో 5,000 జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో, అది నాకు నెగోషియబుల్ అంటే కరుడు కట్టిన రాజశేఖర రెడ్డి ఫ్యాన్ కూడా టీడీపీకి వేస్తాడు, కరుడు కట్టిన టీడీపీ ఫ్యాన్ కూడా జగన్మోహన్ రెడ్డికి వేస్తాడు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూస్తే సంక్షేమ పథకాలతో పాటు మేము అభివృద్ధి చేస్తాం, అభివృద్ధిలో రాష్ట్రం వెనకపడిపోయిందని ప్రచారం చేసి సంపద సృష్టించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామన్న కాన్సెప్ట్తో ఈ గవర్నమెంట్ వచ్చింది. ఈ విషయంలో పబ్లిక్ నుంచి, అంటే న్యూట్రల్ పీపుల్ నుంచి, మీరు ఆ పార్టీ పక్కన పెట్టేస్తే కార్యకర్తలు, న్యూట్రల్ పీపుల్ నుంచి డెవలప్మెంట్ కొంచెం బెటర్ అయింది లేదా జరుగుతూ ఉంది అన్న సూచనలు ఏమైనా మీకు కనిపిస్తుంది? అంటే 2 లేయర్స్ డివైడ్ చేస్తారు. ఇప్పుడు తనకి ఎప్పుడు ఎక్కువ ఎమ్మెల్యే అవైలబిలిటీగా ఉంటారు తన కోరు, అలాగే పార్టీ పై చూస్తూ ఉంటారు. తను రోజు చూసేది నేను చెప్పాను కదండి, దైనందిక జీవితంలో రోజు ఎమ్మెల్యే చేసే పనితీరు. మీరు కార్యకర్తల్ని కార్యకర్తలు కాదు, ఇప్పుడు నేను అతను ఉన్నారనుకోండి, నాకు ఎమ్మెల్యే ఏం చేసినా నాకు అనవసరం. జనరల్గా న్యూస్లో ఏమొస్తా ఉంది అదే దాంట్లో 2 లేయర్లు. దాంట్లో న్యూస్లో కంటే మీ పేపర్ 30 minutes ప్రోగ్రాము లేకపోతే మీడియా ఛానల్ అదే వేరు. దానికంటే కూడా తనకి 8 hours రోజు ఆ విలేజ్లో తిరుగుతుంటాడు కదా, ఆ న్యూస్ ఎక్కువ. మనం చెప్పే మనం ఇక్కడ మనం కూర్చొని 30 minutes చూద్దాం, హెడ్లైన్స్ చూద్దాం, లేకపోతే మనకు యాప్లో ఉండే హెడ్లైన్స్ చూస్తున్నాం. కానీ వాడు 4-6 గంటలు రోజు విలేజ్లో తిరుగుతుంటాడు కాబట్టి, లేకపోతే ఊళ్ళో ఆ న్యూస్ ఎక్కువ. మేబీ అది సోషల్ మీడియా న్యూస్ కాకపోవచ్చు, లైవ్ న్యూస్ అది. సో 2 మీరు చెప్పినట్టు అది వేచి చూద్దాం అనే ధోరణి ఎక్కువ ఉంది సార్. ఇంకా పథకాలు వస్తాయి కదా, వద్దాం 1 year కదా ఉంది. బట్ ఇక్కడ డ్యామేజ్ ఎక్కువ పెరిగిపోతుంది తనకి, ఎమ్మెల్యేల పట్ల డ్యామేజ్ ఎక్కువ పెరిగిపోతుంది. ఎందుకంటే తను ఆ చేంజ్ కోరుకున్నాడు. సంబట్ ఎక్కడైతే వ్యతిరేకత వచ్చిందో ఇది కాదు, ఇది కరెక్ట్ కాదని చేంజ్ కోరుకున్నాడు. అది 1 year అనేది చాలా హ్యూజ్ టైం తనకి. పార్టీ పరంగా సెంట్రల్ గా 170 నియోజకవర్గాలు ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే మరి 1 year పడుతుంది, 2-3 సంవత్సరాలు. అది దానికి కన్విన్సిబుల్ గా ఉంటుంది. ఈ ఊర్లో ఈ ఊరవతలు వేసుకునే చెత్త క్లీన్ చేసేదానికి 1 year కదా వచ్చింది, తీస్తారులే ఒక 1 year కదా అని అనుకోడు. అది ఇంపాక్ట్ ఎక్కువ సైకలాజికల్గా ఎక్కువ డిగ్రీ కనపడుతుంది.